Hey guys, hello, welcome back to my channel, Monica Naik Official. నా స్కిన్ రొటీన్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. మీరేమనుకుంటున్నారు? సో చేసేద్దామా అంటే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ గో టు ద వీడియో. ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేసి ఫైనల్గా ఒక్క ప్రోడక్ట్ అని కాదు, అన్నీ యూజ్ చేస్తున్నాను నేను. బట్ ఫైనల్గా అయితే మనం అన్నీ యూజ్ చేసుకుంటూ వెళ్ళలేం కాబట్టి ఫైనల్గా నేను ఒక ప్రోడక్ట్కి అయితే స్టిక్ ఆన్ అయిపోయాను. అదేంటిదంటే అంటే ఆల్రెడీ కొరియన్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే అది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అని నేను చెప్పను, బట్ నాకు అది యూజ్ చేస్తున్నప్పుడు మనము అంటే ఈ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నామో అన్నంత ఫీల్ ఉండదు అనమాట. అంటే నా పర్సనల్ ఒపీనియన్. అరే నేను ఇప్పుడు సిరం పెట్టుకోవాలి, మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, ఇన్ని పెట్టుకున్న దాని తర్వాత మన ఫేస్కి ఒక కైండ్ ఆఫ్ ఏదో అప్లై చేసిన ఫీల్ ఉంటుంది కదా. సో నేను ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు నాకు అప్లై చేసా అన్న ఫీల్ కూడా రాలేదు కాబట్టి దానికి స్టిక్ ఆన్ అయిపోయాను. సో నా ఇప్పుడు యూజ్ చేస్తున్నాను, అదే నేను మీకు చేసి చూపిస్తున్నాను అన్నమాట. మీరు అదే యూజ్ చేయండి అని నేను చెప్పను, బికాజ్ అందరు స్కిన్స్ చాలా డిఫరెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక ప్రోడక్ట్ పడవచ్చు, ఇంకొకరికి ఇంకొక ప్రోడక్ట్ పడవచ్చు. సో అందరికీ ఒకేలా ఉండదు, ఎందుకంటే సమ్ పీపుల్ హ్యావ్ ఆయిలీ స్కిన్స్, ఇంకొకరికి డ్రై స్కిన్స్, ఇంకొకరికి కాంబినేషన్ కూడా ఉండొచ్చు. నాదైతే కాంబినేషన్ స్కిన్. సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఆయిల్, సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ డ్రై. సో ఇదన్నమాట ముచ్చట. ఫస్ట్ వీడియో అంటే ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. సో సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి కొంతమంది ఏమో స్క్రబ్స్ యూజ్ చేసి ఫేస్ వాష్ చేస్తారు, ఆర్ ఫేస్ వాష్ చేసుకొని స్క్రబ్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నేనేంటిదనంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత స్క్రబ్ యూజ్ చేస్తాను. అనంటే నాకు ఫస్ట్ స్క్రబ్ యూజ్ చేస్తే ఏదో ఫీల్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేను ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని దెన్ ఆఫ్టర్ ఐ యూజ్ స్క్రబ్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు వెళ్ళి నేను చక్కా ఫేస్ వాష్ చేసుకొని స్క్రబ్ అప్లై చేసుకొని వచ్చేస్తాను. అది చూపించవచ్చు నేను, కానీ వీడియోస్ తీసే వాళ్ళు లేరు, సో నేనే తీసుకుంటున్నాను కాబట్టి. అండ్ నేనైతే ఫేస్ వాష్ చేసుకొని లైట్ గా స్క్రబ్ చేసుకున్నాను అనమాట. సో మన స్కిన్ లో ఉన్న ఏదైనా డర్ట్ ఉంటే ఇట్ విల్ రిమూవ్ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల. సో ఆఫ్టర్ దాట్ ఏంటిదని అంటే నేను టోనర్ యూజ్ చేస్తాను అనమాట. సో టోనర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ యాక్చువల్లీ అవసరం లేదు మేకప్ వేసుకుంటే తప్ప. సో మేకప్ అలాంటిది ఏమైనా వేసుకునేది ఉంటే అవసరం లేదు. ఒకవేళ యాజ్ అవర్ విష్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. సో నేనైతే వేసుకుంటాను అనమాట. ఇట్ ఫీల్ సో గుడ్ టు మై స్కిన్. నాకు చాలా ఏమంటారు, ఒక హైడ్రేటింగ్ ఫీల్ వస్తుంది అనమాట టోనర్ యూజ్ చేస్తే. దట్స్ వై ఐ యూజ్ టోనర్. సో యా, లైక్ దిస్. సో అంతే, దాట్స్ ఇట్. అండ్ అదే డ్రై అయిపోతుంది, మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ ఓన్లీ మనం మేకప్ వేసుకున్నప్పుడు ఇలా ఆయిలీ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఇట్ షుడ్ వెట్, అంటే ఇట్ విల్ టేక్ అంటే ఒక 1 minute వరకు అయినా టైం తీసుకోవాలి. అట్లీస్ట్ అది డ్రై స్కిన్ లో అబ్జర్వ్ అయిపోయేంత వరకు టైం తీసుకున్నాం అనుకో, దట్ విల్ బి వెట్. ఆఫ్టర్ ఏంటిదంటే టోనర్ తర్వాత బేసికల్ గా సీరం యూజ్ చేస్తారు. నా స్కిన్ ఏంటిదనంటే కొంచెం డల్ లుక్, ఎందుకంటే షూట్స్ చేసినప్పుడు విల్ హ్యావ్ ఓవర్ నైట్ షూట్స్ కాబట్టి. సో డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే ఇవన్నీ, సో నాకు కొంచెం ఎక్కువ కావాలి అనమాట. అంటే స్కిన్ కి తగ్గట్టే, బట్ స్కిన్ కి తగ్గట్టు ఇంకెక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకనే నేను ఏంటిదంటే ఇంటెన్స్ బ్రైట్నింగ్ ఎసెన్స్ అని, ఇది కూడా కైండ్ ఆఫ్ టోనర్. ఇట్ హైడ్రేట్స్ మై స్కిన్. అంటే ఇన్స్టెంట్ గా నాకు ఒక హైడ్రేటింగ్ ఫీల్ వస్తుంది అనమాట. టోనర్ యూజ్ చేస్తే వస్తుంది, బట్ ఇట్ ఫీల్స్ లైక్
కొంచెం కూల్, బట్ ఇదేంటిదని అంటే ఇంటెన్స్ లైక్ ఇమ్మీడియట్ రియాక్షన్ అని అంటారు కదా, ఇన్స్టెంట్ రియాక్షన్. సో నాకు ఐ ఫీల్ దిస్ వన్, అందుకనే ఐ యూజ్ దిస్. ఓకే, చిన్న ఒక చాలు అంతే, మరి ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు. సో యా, మనము ఇలా రాయకుండా ఇట్లా ట్యాప్ చేయాలి అంతే. బికాజ్ ఐ హ్యావ్ ఓపెన్ పోర్స్ కాబట్టి ఐ యూజ్ దిస్ అనమాట. అంటే ఓపెన్ పోర్స్ కి అబ్జర్బ్ అవ్వడానికి ఐ యూజ్ దిస్ బేసికల్ గా. అంటే మీకు చెప్పాను కదా, నార్మల్ రొటీన్ కేర్ కంటే ఐ హ్యావ్ టు యూజ్ ఎక్స్ట్రా అని, అందులో ఇదొకటి. సో ఇలా కాకుండా మనం ఇలా ట్యాప్ చేసుకుంటే ఇట్ విల్ అబ్జార్బ్ ఇన్ టు అవర్ స్కిన్. సో యా, సో మీకు తెలిసిందే సీరం ఇస్ మస్ట్ అండ్ షుడ్. కొంతమందికి నేనేంటి వాడతానంటే ఇది కూడా సేమ్ ఇంటెన్స్ బ్రైట్నింగ్ సీరం విత్ విటమిన్ సి అండ్ ఈ. సో ఒకటి చెప్తాను, ప్రతి స్కిన్ కి విటమిన్ సి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మన స్కిన్ ని బ్రైట్ చేసేదైనా, హైడ్రేట్ చేసేదైనా, గ్లో ఇచ్చేదైనా కూడా ఏదైనా విటమిన్ సి, మన ప్రతి సీరంలో విటమిన్ సి ఉండాలి అని చాలా మంది చెప్తుంటారు. సో అది ట్రూ, మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో లైట్ గా, మళ్ళీ సీరం కూడా ఎక్కువ పెట్టకూడదు, లైట్ గా చాలు. సో నాకు ఓపెన్ పోర్స్ ఉన్నాయి కాబట్టి ఐ కాన్సన్ట్రేట్ ఆన్ మై ఓపెన్ పోర్స్. మరీ హెవీ ఓపెన్ పోర్స్ ఏం కాదు, నార్మల్, దాట్స్ ఇట్. సో సిరం కూడా మనము, అంటే నేను చూసిన దాంట్లో ఇలా రాసుకునే దానికంటే ట్యాపింగ్ ఇస్ వెరీ వెరీ బెస్ట్. మాయిశ్చరైజర్ ద బేసిక్ థింగ్. అస్సలు మాయిశ్చరైజర్ అనేది సీరం కానీ టోనర్ కానీ ఆ బ్రైట్నింగ్ సెన్స్ ఇదంతా కాదు. ఫస్ట్ మాయిశ్చరైజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ బేసిక్ థింగ్ అనమాట. మార్నింగ్ ఎనీ కాస్ట్ మనం టోనర్ ఇవి ఏది అప్లై చేసుకోకపోయినా మాయిశ్చరైజర్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అనంటే మాయిశ్చరైజర్ వేసుకుంటేనే అప్పుడు లైక్ అప్లై చేసుకుంటే విల్ హ్యావ్ సమ్ గుడ్ స్కిన్ అనమాట. సో మనం ఎంతవరకు మన స్కిన్ ని మసాజ్ చేసుకుంటే మన స్కిన్ అంత మంచిది. లైక్ దిస్, అంటే నేనైతే ఇలా అప్లై చేసుకుంటాను, లైక్ దిస్. మనం ట్యాప్ చేసుకోవచ్చు యా, బట్ మన ఫేస్ కంటే ఒక మసాజ్ కావాలి కాబట్టి, సో ఇది మసాజ్ చేసుకుంటూ మనం ఇది స్కిన్ అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ లో, బట్ మనం మసాజ్ చేసుకుంటూ చేస్తే మన స్కిన్ కి వెరీ గుడ్. 1 hour later. Final step of my day skin routine. మళ్ళీ నైట్ కేర్ రొటీన్ డిఫరెంట్. నైట్ కేర్ రొటీన్ నేను మీకు ఈ వీడియో అయ్యాక తర్వాత టైం ఉంటే అది కూడా చేస్తాను. సో నా డే కేర్ రొటీన్ లో ద ఫైనల్ స్టెప్ ఈజ్, చూడండి ఐ టోల్డ్ యూ నా. సో నా ఫైనల్ స్టెప్ ఏంటిదంటే సన్ స్క్రీన్. చాలా ఇంపార్టెంట్ ఇది. నాకు చెప్పాను కదా మీకు, సన్ స్క్రీన్ అనగానే నాకు ఐ ఫీల్ లైక్ అబ్బా సమ్ గ్రీజీ ఫీల్, ఆయిలీ ఫీల్, అబ్బా ఇప్పుడు ఇది వేసుకొని వెళ్తే మొత్తం ఫేస్ అంతా ఆయిలీ అని అనుకుంటాం. కానీ అస్సలు అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ సన్ స్క్రీన్. అంటే ఈవెన్ బాయ్స్ దో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గర్ల్స్. ట్యాన్ అవ్వకూడదు, బికాస్ గర్ల్స్ హేట్ ట్యాన్, రైట్? అసలు ట్యాన్ బయటికి వెళ్తే ట్యాన్, మళ్ళీ ఇంటికి వచ్చిన ట్యాన్, ఎటు వెళ్ళిన ట్యానే. సో మనకి చాలా ప్రాబ్లం ట్యాన్. కాబట్టి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. నేనైతే ఒక 4 years నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, బట్ 4 years కాదు 3 years నుంచి. ముందు అయితే అసలు ఐ హేట్ సన్ స్క్రీన్. నాకు సన్ స్క్రీన్ ఎందుకు వాడతారో, అంటే ఎందుకు వాడతారో అని కాదు, అబ్బా ఇది వాడాలా,
అవసరమా అన్నట్టు ఆ ఫీల్ ఉండేది. బట్ నేను షూట్స్ చేస్తూ బయట ట్రావెల్ చేస్తుండగా దెన్ ఐ లెట్ టు నో అబౌట్ దిస్. ఏంటిదంటే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. గట్ ఇట్? యా. సో నేను చాలా సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను, బట్ నాకు అదే చెప్పాను కదా, నాకు ఒక ప్రాబ్లం ఏంటిదంటే ఆయిలీ సంథింగ్ నేను అవాయిడ్ చేసేస్తాను. అసలే చాలా లేజీ గర్ల్ నేను. ఐఎమ్ వన్ ఆఫ్ ద లేజియెస్ట్ గర్ల్. అంటే వన్ ఆఫ్ ద లేజియెస్ట్ గర్ల్, టాప్ కాదు, వన్ ఆఫ్ ద లేజియెస్ట్ గర్ల్. కాబట్టి నాకు ఏంటిదనంటే అబ్బా ఇప్పుడు ఇది యూజ్ చేయాలా, పోనీలే లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేసాను కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటాను. బట్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేటర్ ఆన్ నాకు తెలిసింది. కాబట్టి షుడ్ నాట్ అవాయిడ్ దిస్ అండ్ ఇగ్నోర్ దిస్ ఆర్ నెగ్లెక్ట్ దిస్. అస్సలు అవాయిడ్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు నేను మీకు అప్లై చేసుకొని చూపిస్తాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకు అనంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా సమ్ గ్రీజీ లుక్ అది ఇది అని. ఇది కూడా సమ్ అంటే కొంచెం గ్రీజీయే ఉంటది. బట్ ఐఎమ్ హ్యాపీ దిస్ ఒక 2 minutes కి 3 minutes కి ఇట్ విల్ అబ్జర్వ్ కంప్లీట్లీ అండ్ గ్రీజీ లుక్ ఇవ్వదు. చాలా చాలా స్మూత్ గా ఉంటది, వెళ్ళిపోతుంది స్కిన్ లోకి సర్రా అనుకుంటా. ఒక 5 minutes వరకే ఈ లుక్ ఉంటది. సో నెక్ కూడా అప్లై చేసేసుకున్నాను. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి నేను మర్చిపోయాను నెక్ కూడా అప్లై చేసుకోవాలి. బట్ ఆ మైక్ ఉండడం వల్ల నాకు పాసిబుల్ కాలేదు. మనం ఏది వాడినా ఫ్రమ్ స్టార్టింగ్ ఇట్ షుడ్ ఎండ్ విత్ నెక్ అనమాట. ఎండ్ నెక్ వరకు వేసుకున్నాం అనుకో మీన్ కొంచెం గుడ్. సో మనకు అంతే ఈవెన్ టోన్ స్కిన్ అంటారు కదా, సో మనకు ఆ స్కిన్ టోన్ కోసం వీ హ్యావ్ టు యూజ్ దట్. అంటే అది యూజ్ చేయగానే ఇమీడియట్ గా మనకి ఫేర్ అయిపోతాం, తెల్లగా అయిపోతాం అట్లా అని కాదు, బాగా కనిపించడానికి అంతే. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ అది. సో యా, దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ ఆఫ్టర్ ఐ యూజ్ మై డే స్కిన్ కేర్ రొటీన్. సో నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఇదే అనమాట. సమ్ టైమ్స్ ఒకవేళ విలేజ్ కి వెళ్ళినా, అదర్వైజ్ వెన్ ఐ ఫీల్ అన్వెల్ ఆ టైమ్స్ లో తప్ప ఎవ్రీ డే ఐ యూజ్ దిస్. సో మీరు కూడా పక్కా యూజ్ చేయండి. నేను ప్రోడక్ట్ అది యూజ్ చేయండి, ఇది యూజ్ చేయండి అని నేను చెప్పాను. మీ స్కిన్ కి తగ్గ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. సో ఇది నా డే స్కిన్ కేర్ రొటీన్. చూసారు కదా, మీకు నేను ముందు కనిపించిన దానికి ఇప్పుడు కనిపించిన దానికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? నాకైతే కొంచెం కనిపించింది అనుకోండి. నాకు ఎవ్రీడే కనిపిస్తుంది బికాజ్ ఇట్స్ మై ఫేస్ కాబట్టి. మీకు కనిపించిందో లేదో నాకు కమెంట్ చేయండి. మై స్కిన్ కేర్ రొటీన్ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హోప్ సో. సో గైజ్, ఇంకెవరికైతే అంటే ఇలాంటి వీడియోస్ కావాలని అనుకుంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్ గా చేస్తాను. అంటే ఇఫ్ మై నైట్ స్కిన్ కేర్ రొటీన్ కావాలని అనుకుంటే. యా, టుడే ఐఎమ్ డన్ విత్ మై వీడియో. హోప్ సో. అంటే చాలా బాగా తీసానని అనుకుంటున్నాను. అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. ఇఫ్ మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ యా, ఐఎమ్ డన్ విత్ మై వీడియో. సో గైస్, ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీ కామెంట్స్ తోటే నాకు ఏం చెప్పానో, నేను ఏం చేశాను అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి ఇంకెవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమ్మీడియట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్, లవ్ యు ఆల్.